హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి కిచెన్కి సంబంధించిన వీడియో. ఇంటికి గెస్ట్లు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తున్నారు అని తెలిసినప్పుడు మనం ముందుగా కిచెన్లో చేసుకోవాల్సిన పనులు నేను కొన్ని అయితే చేసి చూపిస్తాను. ముందుగా ఆడవాళ్లకు పొద్దున్నే వచ్చే ఆలోచన బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని. సో బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే ముందుగా దోసపిండి ఇడ్లీ పిండి వేసేసుకుంటున్నాను. ముందుగా దోసపిండి కోసం పెద్ద బౌల్ తీసుకొని 3 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను. దాంట్లో 2 గ్లాసెస్ మినపప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. అలాగే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసెస్ నిండా అటుకులు వేసేసుకొని ఒక 3 అవర్స్ అనేది నానబెట్టేసుకుంటున్నాను. తర్వాత రవ్వ ఇడ్లీ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ మినపప్పు వేసుకున్నాను. 1 గ్లాస్ కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకున్నాను. తర్వాత మరొక బౌల్లో 2 గ్లాసెస్ అనేది రవ్వ వేసుకున్నాను. ఇది కూడా ఒక 3 అవర్స్ అనేది వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 500 గ్రామ్స్ దాకా తెల్లగడ్డలు అనేది తీసుకొని ఇలా పాయలుగా ఒలుచుకుంటున్నాను. నేనైతే పీల్ ఆఫ్ మొత్తం చేయనండి, మొత్తం తోలు అనేది తీయను, ఇలా ఒలిచి పెట్టేసుకున్నాను. ఇంకా అల్లం వచ్చేసి 400 గ్రామ్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసేసాను. చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకున్నాను. ఇంకా తెల్లగడ్డ కూడా నేను 500 గ్రామ్స్ కదా, దాంట్లో 100 గ్రామ్స్ పక్కన పెట్టి 400 గ్రామ్సే మిక్సీలో వేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేశాను, గ్రైండ్ అవ్వడం కోసం. లేకపోతే వాటర్ వేయకపోతే బ్లెండ్ అవ్వదు, సో అందుకని కొంచెం వాటర్ వేశాను. పసుపు అనేది వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే స్మెల్ రాకుండా అలాగే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మిగతా 100 గ్రామ్స్ ఉన్నాయి కదా, అవి ఒక చిన్న బాక్స్లో వేసి పెట్టేసుకుంటున్నాను. రసంకి దేనికైనా పులుసులకి అలా పనికొస్తుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా చేసుకుంటున్నాను. ఈ గరం మసాలా కోసం ఒక పాన్ తీసుకొని ఒక 3 గ్లాసెస్ దాకా ధనియాలు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ మిరియాలు, పట్టా 3 పెద్ద ముక్కలుగా వేసుకున్నాను. అలాగే ఒక 15 లవంగాలు వేసుకున్నాను. వేసుకొని ఇంక బాగా వేయించుకుంటున్నాను. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అయ్యాక ఇంక గసగసాలు ఉంటాయి కదా, అవి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ దాకా సోంపు వేసుకున్నాను. దాంతోపాటు ఒక 10 యాలకులు వేసేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలా ప్లేట్లోకి తీసుకొని బాగా ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంచెనగపప్పు ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. ఇలా నూనె వంకాయ చేసేటప్పుడు కానీ చట్నీలు చేసుకోవాలన్నా అప్పటికప్పుడుకి కాకుండా ముందుగా వేయించి పెట్టుకుంటే యూజ్ అవుతుంది. సో ఇది ఆరబెట్టుకున్నాం కదా, ఇదైతే వేడి తగ్గిపోయింది. ఇప్పుడైతే మిక్సీకి వేసేసుకుంటున్నాను. మిక్సీకి బాగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేలాగా వేసుకోండి. వేసుకొని ఇట్లా ప్లేట్లోకి వేసేసుకొని బాగా మెత్తగా వచ్చాక ఇది కూడా ఫ్యాన్ కింద ఒక 5 మినిట్స్ దాకా వేడి తగ్గేదాకా ఆరబెట్టుకోండి. తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఇన్ని రోజులైనా అలాగే ఉంటుంది. తర్వాత పీనట్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా మంచిగా, అవి కూడా ఒక టైట్గా ఉండే బాక్స్లో వేసి పెట్టేసుకోండి. సో ఫస్ట్లో ఇడ్లీ పిండి కోసం రవ్వ మినపప్పు సెపరేట్గా నానబెట్టుకున్నాం కదా, మినపప్పు అయితే మిక్సీకి పట్టేసుకున్నాను. ఇంకా రవ్వ వచ్చేసి బాగా పిసికేసి మినపప్పు పిండిలో వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. సో వచ్చిన పిండిలో సగం అయితే ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. సగం అయితే పులవడానికి బయటే పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే 10 డేస్ అలాగే ఉంటుంది మంచిగా. నెక్స్ట్ దోసపిండికి కూడా మిక్సీకి వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇది కూడా సేమ్ అండి. సగం వచ్చేసి బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను, సగం వచ్చేసి బయటే పులవడానికి వాడుకోవడానికి బయటే పెట్టేసుకుంటున్నాను. ఈ వీడియో ఒకరికన్నా యూజ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.